హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు బీరకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కాగాక దానిలో రొయ్యలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. వేగినాయండి. ఇప్పుడు మనం దాన్ని బౌల్లోకి తీసుకుందాం. మూకిడిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని తిప్పుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్నాక కూర అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి. ఇప్పుడు మనం దీనిలో బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ బీరకాయ ముక్కలను కూడా బాగా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. కూరలో కొద్దిగా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరలో చింతపండు రసాన్ని కూడా వేసుకుని పులుసు పోసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూర అంతటిని కూడా బాగా దగ్గరగా ఉడకనివ్వండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, బీరకాయ ఎండు రొయ్యల కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.